100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం. మనకి వంటింటి చిట్కాలంటే మొదట గుర్తొచ్చే సీనియర్ ఆయుర్వేదం డాక్టర్ మధుసూదన శర్మ గారు అనమాట. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈసారి చెప్పే చిట్కాలు ఏంటో తెలుసా? మోషన్ ఫ్రీగా అవ్వడానికి కొన్ని చిట్కాలు ఎలా చేయాలో చెప్తారనమాట. ఇప్పుడు అవి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. సార్, ఈసారి వంటింటి చిట్కాలు మీరు మోషన్ ఫ్రీగా అవ్వడానికి తీసుకొచ్చాను చెప్తా అంటున్నారు. ఒక్కసారి మాకు అవేంటో, అవి ఎలా చేసుకోవాలి, ఎప్పుడు వాడాలి చెప్పగలరా? తప్పకుండా. గత కొన్ని వీడియోలో కూడా మంచి మంచి చిట్కాలు చెప్పామా. అవునవును. సో ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది ఇచ్చారు సార్. చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. చాలా మంది ఇంకా ఇలాంటివి చాలా చేయండి, ఉపయోగపడుతున్నాయి అంటున్నారు. సో అందుకే ఈసారి కూడా మిమ్మల్ని చిట్కాలు అడగడం జరుగుతుంది. తప్పకుండా. అలాంటిది మంచి ఇమ్మీడియట్ రెమెడీ అమ్మా. తీసుకున్నటువంటి ఫస్ట్ డోస్ నుంచి రిజల్ట్ ఇచ్చేటువంటి మంచి, మళ్ళీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేవే చెప్తాను. దీనికి కేవలము 4 పదార్థాలతో మంచి మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. ఎలాగంటేమా, నేను చేసి కూడా మన ప్రేక్షకులకు చేసి చూపిస్తాను చూడమ్మా. బాదం పప్పు పొడి ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అన్నీ మనకు తెలిసినటువంటి బాదం పప్పు పొడి, బాదం పప్పుని మెత్తగా పౌడర్ చేసేసిమా 10 గ్రామ్స్ బాదం పప్పు పొడి తీసుకోవాలి. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ మనం కొద్దిగా మాత్రమే ఇక్కడ చూపిస్తాను. ఆడియన్స్ కి చూపించడానికి మనం అర్థమయ్యేలాగా చేస్తున్నాం. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసమని మన సార్ అన్ని చిన్న కొంత క్వాంటిటీ తీసుకొని మీకు ఎలా చేయాలో చూపిస్తున్నారు. మోషన్ ఫ్రీ అవడానికి క్లియర్ గా డీటెయిల్ గా చూడండి. సో బాదం పప్పునమా కాస్త వేయిస్తే మరీ మంచిది. వేయించేసేసి ఈ విధంగా పౌడర్ చేసేసి ఒక 10 గ్రామ్స్ తీసుకోవచ్చు. అలా కాకపోతే అమ్మా యాజ్ యూజువల్ గా ఇలాంటి బాదం పప్పును కూడా కాస్త వేయించేసేసి చల్లారిన తర్వాత కూడా రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయచ్చు. అలాగైనా పర్లేదు. సో ఒక 10 గ్రామ్స్. అలాగే రెండవ పదార్థంగా కిస్మిస్ అమ్మా. కిస్మిస్ కూడా మనకు సంవత్సరం అంతా ఇళ్లలో ఉంటుంది. అదేవిధంగా సూపర్ మార్కెట్లో కూడా అమ్ముతుంటారు. చాలా స్వీట్గా ఉండేటువంటి ఆహార ద్రవ్యం అమ్మా. సో ఈ కిస్మిస్ కూడా ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలన్నమాట. సో బాదం పప్పు పొడి 10 గ్రామ్స్, కిస్మిస్ ఒక 10 గ్రామ్స్. అదేవిధంగా ఇది పటిక బెల్లం. ఎగ్జాక్ట్లీ అమ్మా, కరెక్ట్ అమ్మా. పటిక బెల్లం అంటారమ్మా. కొన్ని ప్రాంతాల్లో కండశర్కర అంటారు, కలకండ అంటారు, మిశ్రి అంటారు, నవ్వుబోత్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. సో ఇది కూడా ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. ఇది ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి ఏమా. అదేవిధంగా చివరగమ్మా, ఇది కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదమ్మా. సునాముఖి అంటారమ్మా. సునాముఖి ఒక 20-30 సంవత్సరాల క్రితం వరకు పెద్దవాళ్ళని మనం గమనించట్లేదమ్మా. భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి అద్భుతమైన వైద్యం అమ్మా ఇది. పూర్వకాలం మన పెద్దలందరూ కూడా కొంచెం మోషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈ సునామికి వాడుకునేవాళ్ళమ్మా. చారు రూపంలోనూ లేకపోతే పౌడర్ వంటలలో కూడా వాడుకోవచ్చు అంటారా? లేదమ్మా, అంటే చారు ఏదైనా మోషన్ ఫ్రీగా అయ్యేదానికమ్మా. ఎప్పుడన్నా మోషన్ సరిగ్గా కాకపోతే మన పెద్దలు ఈ సునామికి ఆకుతో చారులాగా తయారు చేసుకొని వాడేవాళ్ళు. అదేవిధంగా సునామికి ఆకు పొడి వాడేవాడు, నీళ్ళలో కలిపేసి మజ్జిగతో తీసుకోవడం కానీ లేకపోతే వేడి నీళ్ళలో తీసుకోవడం కానీ అలాగే చేసేవాళ్ళమ్మా. సో ఈ సునామి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఇది మాత్రము ఒక 30 గ్రామ్స్ తీసుకోవాలి తల్లి. మిగతా పదార్థాలన్నీ మనం 10 గ్రామ్స్ తీసుకున్నాం కదమ్మా. 30 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఇది ఫార్ములా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. సో బాదం పప్పు పొడి ఒక 10 గ్రాములు, అదేవిధంగా కిస్మిస్ 10 గ్రాములు, పటిక బెల్లం పొడి 10 గ్రాములు, సునామికి పొడి 30 గ్రాములు. ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేయాలమ్మా. చాలా ఈజీ అమ్మా తయారు చేసుకోవడము. ఒకవేళ ఇలాంటిది కలువం కానీ రోలు కానీ ఉంటే అందులో బాగా మెత్తగా దంచేసేసి మెత్తగా అంతా కలిపేసుకోవచ్చు. అలా వీలు కాకపోతే మొత్తం మిక్సీలోనే వేసేసుకోవచ్చు అమ్మా. సో మిక్సీలో వేసేస్తే ఒక్కోసారి పౌడర్ లాగా తయారైపోతుంది. అదే కాకుండా ఒక రోలు కానీ లేకపోతే ఇలాంటి ఏదైనా ఒక వెజిల్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటేమా, సో ఇలాంటి కలువ ఉంటే మెత్తగా దంచడం వల్ల ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. సో ఔషధం ఎలాగ వాడుకున్నా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో అంతా 1 నిమిషం 2 నిమిషాలు లేదా మ్యాక్సిమం 3 నిమిషాల లోపల బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారైపోతుందమ్మా. చూడమ్మా, ఈ విధంగా మొత్తము ఈ 4 పదార్థాలు బాగా కలిసేంత వరకు మెత్తగా నూరేసేయాలమ్మా. ఈ 4 పదార్థాలు బాగా కలిసేంత వరకు మెత్తగా నూరేసేయాలమ్మా. ఏమా బాగా నూరడం వల్ల ఎటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిందో చూడమ్మా. సో మనం ఈ 4 పదార్థాలు కలిపేసేసి రోట్లో వేసేసి మెత్తగా దంచడం వల్ల కానీ
కలవంలో వేసేసి మెత్తగా నూరడం వల్ల కానీ ఈ విధంగా చేస్తే ఈ విధంగా తయారవుతుందమ్మా. సార్ దీన్ని ఎలా వాడచ్చు అంటారు సార్? అంటే నేరుగా తినాలా లేకపోతే ఎందులోనే కలుపుకోవాలా? మంచి ప్రశ్నమా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట పడుకుంటప్పుడమ్మా ఇంత ప్రమాణం అంటే ఇంచుమించు ఒక 5 grams ఈ యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో ఈ 5 grams మెడిసిన్ని నాలుక మీద పెట్టుకొని చప్పరించేసేసి మింగేసేసి వీలైతే ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు తాగాలమ్మా. బ్రహ్మాండమైనటువంటి ఔషధమ్మా. నేరుగానే దాన్ని చప్పరించి తినేసి గోరువెచ్చని నీళ్ళు తాగితే సరిపోతుందమ్మా. చాలా టేస్టీగా ఉంటుందమ్మా. బాదం పప్పు మనం రెగ్యులర్గా వాడేది, పటిక బెల్లం మనం రెగ్యులర్గా వాడేది, తర్వాత కిస్మిస్ రెగ్యులర్గా వాడేది, ఇక్కడ అడిషనల్గా సునామికి ఇది కూడా చప్పగా ఉంటుందమ్మా. టేస్ట్ కూడా ఇబ్బంది ఉండదు, చాలా మంచి టేస్టీగా ఉంటుంది. రిజల్ట్ కూడా అట్లే ఉంటుందమ్మా. సో ఔషధాలు మనకు తెలిసినటువంటివే, పదార్థాలు మనకు అన్ని తెలిసినటువంటివే, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్ కూడా చాలా స్పీడ్గా ఉంటుందమ్మా. వేసుకున్నటువంటి ఫస్ట్ రోజే అంటే ఈ రోజు మనం నైట్ వేసుకుంటే రేపు మార్నింగే దాని యొక్క ప్రభావం చూపిస్తున్నాం. అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇవన్నీ నేను చెప్పేసరికి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చమ్మా, ప్రేక్షకులు కూడా వచ్చేటువంటి డౌట్ మీకు కూడా వచ్చి ఉంటుంది. సో ఇది పెద్దవాళ్ళ డోస్ అమ్మా. సో చిన్నపిల్లలు కూడా ఈ సమస్య ఉంటుంది. చిన్నపిల్లలు వాళ్ళ యొక్క వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి ఇందులో హాఫ్ కానీ 1/4 కానీ 1/8 కానీ వాడుకోవాలి. మరి 4-5 నెలలు చిన్నపిల్లలు అనుకోమ్మా, 5 నెలల పిల్లలు, 6 నెలల పిల్లలు, అలాంటి పిల్లలు అయితే ఎంతో ఒక కంది గింజమైన కానీ లేకపోతే శనగింజ ప్రమాణం కానీ విధంగా చనువాలలో కలిపేసి కానీ లేకపోతే మామూలు పాలతో కలిపి కానీ ఇంత తేనెతో రంగరించి కానీ నీళ్ళతో రంగరించి కానీ ఇవ్వచ్చమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఈ విధంగా ఔషధం వాడినటువంటి రోజే దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల మళ్ళా ప్రాబ్లం రాదమ్మా. ఎలాంటి జాగ్రత్తలు అంటేమ్మా, ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా. అంటే పీచు ఉన్నటువంటి పదార్థం ఎప్పుడైతే మనం బాగా తీసుకోగలుగుతామో అప్పుడు న్యాచురల్గా ఫైబర్ యొక్క ప్రభావం చేత మోషన్ బాగా ఫ్రీగా అవుతుంటుంది. రెండోది ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఫుడ్ ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిదమ్మా. అవాయిడ్ చేస్తే మరీ మంచిదమ్మా. తర్వాత వెజిటబుల్స్, రా వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇలాంటివి బాగా తీసుకోవాలి, టయానికి ఆహారం తీసుకుంటుండాలి. వీటికి తోడు కనీసము రోజుకి 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తాగుతుండాలి. అంటే వాళ్ళ యొక్క వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, సీజన్ను బట్టి, వ్యాధి అవస్థను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి కనీసం 3 నుంచి 5 లీటర్ల వరకు కొద్దిగా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. సో టయానికి ఆహారం తీసుకుంటుండాలి, టయానికి రెస్ట్ తీసుకుంటుండాలి. దీనితోడు కనీసం మినిమం రోజు ఒక అరగంట సేపు నడవడం అలవాటు చేసుకోవాలమ్మా. చిన్న వాకింగ్, చిన్నదమ్మా, మరి వేరే మేజర్ ఎక్సర్సైజ్ చేయలేకపోయినా కనీసం ఒక అరగంట సేపు నడవడం రోజు. ఇట్లా చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళు వాడి ఆపేసినప్పటికీ మరి ఈ యొక్క ఔషధ ప్రభావం ఉంటుంది. మనం తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల మరలా ఈ ఔషధం వాడాల్సినటువంటి అవసరం కూడా రాదమ్మా. సో కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి మన మహర్షులు చెప్పినట్టు, సో టయానికి ఎప్పుడైతే మనకు మోషన్ ఫ్రీగా అవుతుందో మన ఆరోగ్యం కూడా కుదరబడుతుంది. అవును సార్. సార్ చివరిగా ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, దీన్ని ఒకేసారి చేసుకున్నాక ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్నమా. ఇప్పుడు మనం చెప్పినటువంటి క్వాంటిటీలో తయారు చేసుకున్నటువంటి ఔషధమా, ఇప్పుడు రోజుకు 5 గ్రాముల ఔషధం వాడమని చెప్పాము కదా. 5 గ్రాములు అంటే మనకి 60 grams ఔషధం తయారైందమ్మా. సో రోజు 5 గ్రాములు అంటే ఎన్నాళ్ళకి వస్తుందమ్మా? 12 రోజులు వస్తుంది. సో 12 రోజులు వస్తుందమ్మా. సో అవసరాన్ని బట్టి మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఎక్కువ ప్రమాణం కూడా తయారు చేసుకోవచ్చు. కానీ వీలైనంత వరకు ఒక 1 month కానీ 2 months కానీ మెడిసిన్ ఒకవేళ అయిపోతే అంతవరకు తయారు చేసుకుని వాడుకుంటుండడం మంచిదమ్మా. ఎందుకంటే ఎక్కువ నెలలు కాకుండా ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఔషధ గుణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఫ్రెష్గా తయారు చేసుకుంటే మంచిది. అప్పటికి కాదంటే 1 నెల 2 నెలలు అయితే ఇంకా కొంచెం మంచిది. మ్యాక్సిమం 2 months కంటే కూడా అవసరం ఉండదమ్మా. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మెడిసిన్ పనిచేస్తుంది కానీ ఔషధ విలువ క్రమక్రమంగా తగ్గిపోతాయమ్మా. సో కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు ఎంత ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోగలిగితే అంత మంచిదమ్మా. చూసారు కదా, ఇటువంటి మరిన్ని చిట్కాల కోసం మన ఆయుర్వేదాన్ని చూస్తూనే ఉండండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.